అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు, సంఘం ఏమి విడిచిపెట్టిందంట? మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెడితివి కనుక ఆదిమ దినాలలో ఉన్న ప్రేమ నేటి దిన సంఘాలలో ఏం కనపడతలేదు. ప్రేమ అనేది కరువు అయిపోయింది. ప్రేమైనటువంటి వారులారా, సంఘానికి భర్త లేని వారు వస్తారు, సంఘానికి ఉద్యోగం లేని వారు వస్తారు, సంఘానికి నానా శ్రమలు పడిన వారు వస్తారు, సంఘానికి దుఃఖంతో వస్తారు, సంఘానికి అవమానంతో వస్తారు, సంఘానికి నిందలతో వస్తారు, సంఘానికి నిట్టూర్పులతో వస్తారు, సంఘానికి వేదనతో వస్తారు. ప్రేమించేవారు ఎక్కడా? ఉందా మన దగ్గర ప్రేమ? సంఘానికి విధవరాలు వస్తారండి, వాళ్ళ పిల్లలకు రక్షణ ఉండదు, సమాజంలో వాళ్ళని హీనులుగా చూస్తారు. ప్రేమిస్తున్నామా? సంఘానికి తల్లిదండ్రులు లేని పిల్లలు వస్తారు, ప్రేమిస్తున్నామా? సంఘానికి అనాథలైన వారు వస్తారు, ప్రేమిస్తున్నామా? సంఘానికి అంగహీనులు వస్తూ ఉంటారు, ప్రేమిస్తున్నామా? సంఘానికి బలహీనులు వస్తూ ఉంటారు, ప్రేమిస్తున్నామా? అందుకే ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రేమ దోషములన్నిటినీ, ప్రేమ అన్నిటినీ, ప్రేమ అన్నిటినీ, ప్రేమ అన్నిటినీ, ప్రేమ చెప్పడేందండి? ఉందా?